ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి లేవు సతీష్ గారు. రైట్ అండి. ఎస్ రామారావు గారు ఉన్నారా? రామారావు గారు, ఎస్ విల్సన్ గారు, ఇప్పుడు రీసెంట్గా అఖిల భారత స్పీకర్ సమావేశంలో అయ్యన్న పాత్ర గారు చేసిన వ్యాఖ్యలు వినే ఉంటారు. నో వర్క్ నో పే, ఇలాంటి రాకపోతే కనుక రాజ్యాంగపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందంటే ఆయన వ్యాఖ్యానించడం కూడా చూస్తాం. నిజంగా ఇందాక మీరు చెప్తూ ఒక్కళ్ళు ఇద్దరు ఎంపీలు బీజేపీ ఎంపీలు ఉంటే వాళ్ళు పోరాడారు. ముందు మనకి ఓట్లు వేస్తున్న ప్రజలకి మనం జవాబుదారితనంగా ఉండాలి, అట్ ద సేమ్ టైం ప్రతిపక్షంగా అందరికీ జవాబుదారీగా ఉండాలి, సమస్యలు లేవనెత్తాలి. కాబట్టి సో ఇలాంటివి కంటిన్యూ కాకుండా నిజంగా ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలకి మీరేమీ అనలైజ్ చేస్తారు? అంటే ఈ సరైన నిర్ణయం అండి. డిజిటలైజేషన్ పెట్టడం ద్వారా ఇప్పుడు మనం ఒక టీచర్స్కే లేకపోతే ఇతర ఉద్యోగులకే మనం ఏం పెడుతున్నాం అంటే డిజిటలైజేషన్ పెడుతున్నాం. డిజిటలైజేషన్ పెట్టడం ద్వారా ఏం చేస్తున్నామంటే వాళ్ళు అటెండ్ అయింది, హాజరు కానీ మనకి అఫిషియల్ గా డేటా అప్డేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే అయ్యన్న పాత్ర గారు తీసుకునే మంచిది. అయితే నైతికంగా నేనేమంటానంటే పని చేయకుండా అసెంబ్లీకి రాకుండా జీతం 2 లక్షలు 3 లక్షలు ఎమ్మెల్యేలు తీసుకోవడం అనేది అనైతికం. ఎందుకంటే అసలు మనం చట్టసభల్లో ఉండి చట్టాన్ని తయారు చేయాల్సిన వాళ్ళం మనం తప్పు చేస్తే సొసైటీకి ఏం మెసేజ్ పోద్ది? లేదు, మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ గా లేవు, ఆ నిర్ణయాలన్నీ కూడా దుర్మార్గంగా ఉన్నాయనుకుంటే మీరు బయటకు ఆ విషయం చెప్పి స్పీకర్ అనుమతి తీసుకొని అసెంబ్లీలోకి రండి. ఎందుకంటే మిమ్మల్ని ఎంపిక చేసుకుని ఎవరు ప్రజలు కదా. ఒక పార్టీ నుంచి మీరు పోటీ చేసినప్పుడు కూడా ప్రజలు ఎంపిక చేశారు. ప్రజలు ఎంపిక చేసినప్పుడు మీరు అసెంబ్లీలోకి రాకపోతే ఏం మెసేజ్ పోతే నియోజకవర్గంలో ఏమిస్తారు? తర్వాత ఇప్పుడు చూడండి, వాళ్ళ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని లూటీ చేశారనే సంగతి డేటా బయటకు వస్తుంది. అది అదే విధంగా మద్యం సంబంధించిన మరణాలు ఉన్నాయి, ఇసుక క్వారీస్, వీటితో పాటు అమరావతిని పడకే ఇచ్చారు. తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఉద్యమన ప్యాకేజీ రాకుండా దాన్ని డెవలప్ చేయాలనుకోలేదు, విశాఖ రైల్వే జోన్కి స్థలం ఇవ్వలేదు. ఈ విధంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ హయాం అంతా ఒక చీకటి పాలనలాగా మనకి రిజిస్టర్ అయింది. నాకు తెలిసి భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరొక అవకాశం వస్తుంది, నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే అది ప్రజల్లో రిజిస్టర్ అయింది, వాళ్ళ మైండ్ లో రిజిస్టర్ అయింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ మొత్తం మోతేసేసారు. ₹1 డబ్బులు ఇవ్వలేదు. మరి ఏ వర్గ ప్రయోజనాలు కాపాడారు? తనకు ప్రజా డబ్బులు తీసుకెళ్లి మళ్ళీ మీరు రుషికొండలో ఏం చేశారు? 600 కోట్ల అక్కడ ఖర్చు పెట్టారు. ఆ డబ్బులు ఇస్తే ఎస్సీలకో, బీసీలకో, మైనార్టీలకో కొన్ని లోన్లు వచ్చాయి, కొన్ని ఇళ్లు వచ్చాయి. ఆ విధంగా వాళ్ళ జీవితాలు బాగుపడేవాళ్ళు. మీరు చూడండి, ఆయన ప్రతి స్కీమ్ ఒక స్కామ్ కింద మారింది కదా. మీరు 6 అంకణాల స్థలం ఇస్తే 6 అంకణాల స్థలం మీకు ఇచ్చారు, మీరు అమ్ముకోండి అంటారు. కానీ 10 లక్షలు ఖరీదు చేసే భూమి 30 లక్షల రూపాయలు అమ్మించారు. నెల్లూరు జిల్లాలో జరిగింది అదేంది. దానికి ఎట్లా సంతకం పెడతారంటే అప్పుడు కలెక్టర్ శేషగిరిని కొట్టినంత పని చేసి తరివేశారు అక్కడి నుంచి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అక్కడ ఆ రోజులు జరిగిన అరాచకాన్ని ఖచ్చితంగా ప్రజలు నిలదీశారు. కాబట్టి ఈ రోజు మీరు 11 స్థానాలకు పరిమితం అయ్యారు. కాదు, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు విమర్శించవచ్చు, తప్పులేదు, విమర్శించాలి కూడా. డెమోక్రసీలో ఉండే బ్యూటీ ఏంటంటే ఎప్పుడైనా సద్విమర్శ ఎప్పుడు కూడా సరి చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసిన సరి చేసుకుంటారు, లోకేష్ గారు తప్పు చేసిన సరి చేసుకుంటారు, పవన్ కళ్యాణ్ గారు తప్పు సరి చేసుకుంటారు, సత్యకుమార్ తప్పు చేసిన సరి చేసుకుంటారు. సరి చేసుకోవాలి. మీరు అంటున్నారు పీపీఏ మాకు కరెక్ట్ కాదని, అది మీరు అసెంబ్లీకి వచ్చి చెప్పండి. మీరు అక్కడ 4 గోడలు చెప్తే ఏం ఉపయోగం? ఎవరికి అర్థమవుతుంది? ఎవరికి వినపడుతుంది? మీడియాలో ఆయన ఒక్కడే కూర్చొని మొత్తం ఒక 2 గంటల సేపు మీడియా ఉన్నట్టుగా బ్లూ మ్యాట్ వేసుకొని సినిమాల్లో జరుగుతుంది. ఆ బాహుబలి ఇట్లాంటి సినిమాల్లో, కొన్ని సినిమాల్లో ఇట్లా బ్లూ మ్యాట్ వేసుకొని డాన్స్ గెన్సులు చేస్తారు. కానీ ఇట్లా బ్లూ మ్యాట్ తో కాదు, డైరెక్ట్ గా జర్నలిస్టులు అందరినీ పిలవండి. మీకు నచ్చని జర్నలిస్ట్ కూడా పిలవండి. ప్రజాస్వామ్యంలో మనకు నచ్చే వాళ్ళు కొద్దిమంది ఉంటారు, నచ్చని వాళ్ళు కొద్దిమంది ఉంటారు. నచ్చని వాళ్ళతో కూడా మనం కలిసి పనిచేయడమే డెమోక్రసీలో ఉండే అద్భుతం. కాబట్టి ఇప్పుడు గతంలో చూడండి, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరు మాడుకునే వాళ్ళు, అవసరమైతే ఒకరికొకరు రెస్పెక్ట్ చేసుకునేవాళ్ళు. అట్టుండాల. అట్లా ఈ రోజు కూడా మన పార్లమెంట్ లో కూడా అవసరమైతే సోనియా గాంధీతో భారతీయ జనతా పార్టీ పెద్దలు మాడుతూ ఉంటారు. వెంకయ్యనాయుడు గారు సోనియా గాంధీ చర్చలు జరిగిన పరిస్థితి ఉంది. అదేవిధంగా వాళ్ళు కూడా ఇక్కడ చర్చలు జరుపుతారు. నేనేమంటానంటే ఎన్నికలు అనేది ఒక సందర్భం మాత్రమే. మిగతా సమయంలో మనం ఏం చేయాలి? అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఈరోజు చూడండి, ఆంధ్రప్రదేశ్ గత 5 ఏళ్ల కాలంలో చీకటి పాలనలు ఉండబట్టే మనకి ఉద్యోగాలు లేక ఏ హైదరాబాద్కో, ఏ బెంగళూరుకో, ఏ చెన్నైకో వెళ్ళే దౌర్భాగ్య పరిస్థితి దాపరించింది. అలా కాకుండా ఈ రోజు లోకేష్ గారు చూడండి, ఆయన వయసు చిన్నోడైనా సరే ఈ రోజు లోకేష్ గారిని కూడా కలిసాను మధ్యాహ్నం. ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా
రాజకీయాలు ఎన్నికలు ఎప్పుడే ఉండాలి కానీ తర్వాత అభివృద్ధి కోసమే పాటుపడాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏదో ఇప్పుడు అసెంబ్లీ నడుపుతున్నారంటే అదేమి తెలుగుదేశం ధనవో లేకపోతే ఇంకొకరి సొమ్ము కాదు కదా, వైసీపీ సొమ్ము కాదు కదా, ప్రజల సొమ్ము అది. అందులో వాళ్ళ నియోజకవర్గ ప్రజల సొమ్ము కూడా ఉంటుంది, వాళ్ళకంటే ట్యాక్స్లు ఉంటాయి. దాన్ని అర్థవంతంగా తీసుకునేది వాళ్ళ సమస్యలు ఎవరెత్తే విధంగా వీళ్ళు ట్రై చేస్తే అది అందరికీ లాభదాయకంగా ఉంటుంది. ఎస్ అంటే మామూలుగా ఏం చెప్తారంటే ప్రజాస్వామ్యంలో ఈ బహిష్కరణ సరైందేనా, నిజంగా వివాదాలు నష్టపోతుంది ఎవరంటే ఏం చెప్తారు? ప్రతిపక్షమా, ప్రజల, ప్రభుత్వమా? టీసీఎస్ ప్రాజెక్ట్ వచ్చింది కదా, అదే విధంగా హైడ్రో ప్రాజెక్ట్స్ వస్తాయి. నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ రోజు ఒక అద్భుతంగా స్వర్ణయుగం లాంటి పరిపాలన కూటమిలో నడుస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీకు నచ్చదు కాబట్టి భయపడి పారిపోతున్నారని నేను అనుకుంటున్నాను. రైట్. కృష్ణవేణి గారు, ఇప్పుడు ఎక్కడైనా తప్పు జరిగితే అది మన